నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను హాసిని. క్రిస్మస్ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. ప్రపంచంలో అత్యధికులు జరుపుకునే ఏకైక పండుగ కూడా ఇదే. క్రిస్మస్ పండుగ సందర్భంగా నంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సుమారు 2000 సంవత్సరాల క్రితం మేరీ జోసెఫ్లకు బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించారు. వారికి ఉండటానికి వసతి దొరకక పశువుల పాకలో ఆశ్రయం పొందారు. యేసుక్రీస్తు పుట్టిన రాత్రి దేవదూతలు గొర్రెల కాపరులకు ఈ శుభవార్త తెలియజేశారు. లోక రక్షకుడు పుట్టారని చెప్పారు. ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం కనిపించింది. దీనిని 3 జ్ఞానులు అనుసరించి యేసును కనుగొన్నారు. అందుకే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్రాలను అలంకరించుకుంటారు. క్రిస్మస్ అనే పదం క్రీస్ట్ మాస్ నుంచి వచ్చింది. అంటే క్రిస్టియన్ యొక్క ఆరాధన అని అర్థం. క్రీస్తు ఏ నెలలో ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా 4వ శతాబ్ది మధ్య భాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబర్ 25 నాటికి నిర్వహించడం సాగించింది. ఇదే తేదీన తరువాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది. ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ క్యాలెండర్లోని డిసెంబర్ నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీ దుష్ట శక్తులను దూరం చేసి వెలుగును తెస్తుందనే నమ్మకంతో సతత హరిత చెట్లను అలంకరించడం ప్రాచీన సంస్కృతిలో మొదలైంది. యేసుక్రీస్తు పుట్టినరోజే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటిన కరుణామయుడుగాను దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు. 2 ఏళ్ల క్రిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టస్ సీజన్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబర్ 25వ తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించారు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనపడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావు. అంతేకాదు పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతను దేవుని కుమారుడని తెలియజేసింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కుమారుడు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడని పలికింది. జోసెఫ్ దైవ ఆజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బెత్లెహేంకు బయలుదేరారు. అయితే వారు అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే యేసుకు మేరీ జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగి వచ్చాడు. లోక రక్షకుడు పుట్టాడని చెప్పాడు. నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.